బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మా అప్రమేయ వరద హరిముకుంద మిమ్ము చూడగంటి మీ కృపగనుగుంటి అఖిల సౌఖ్య పదములందుకుంటి. నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణ. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలి. ఈరోజు మనం గజేంద్ర మోక్షము వినబోతూ ఉన్నాం. గజేంద్రుడు అనగా జీవుడు అని అర్థం. గజేంద్రుణ్ణి పట్టి బాధించినది తాను అనుకున్న ప్రదేశానికి వెళ్ళనివ్వకుండా తనను నిరోధిస్తూ ఉన్నది ఏది అంటే ముసలి. ఎంత అందంగా చెప్పాడో చూడండి. ముసలి ఎక్కడ ఉంటుందండి? నీటిలో సంచరిస్తుంది. కాబట్టి జీవుడే గజేంద్రుడు. మరి ముసలి ఎవరు అంటే జీవుణ్ణి పట్టుకొని ఉందండి, అది కనబడకుండా, అది కర్మ. శరీరం అందరికి కనబడుతుంది, కర్మ ఎవరికైనా కనబడుతుందా? కనబడుతుంది. ముసలి నీళ్లల్లో ఏనుగు పాదం పట్టుకొని ఉంది, పైకి కనపడుతుంది, లోపలుంది. లోపలుండి ఏనుగు కాళ్ళు పట్టుకొని ఉంది. అందుకే గజేంద్రుడు ఏ రూపంబున దీని గెల్తూ, సాధకుడు ఆసనములో కూర్చుంటాడు, కుదరదు, మనస్సు కుదరదు కుదరదు కుదరదు. ఇట మీద ఏ వేల్పు చింతిల్తూ ఎవ్వారిని జీరుదు ఎవ్వరడ్డమింకా నెవ్వారి ప్రచారోత్తముల్ వారింపల్దగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్యద దిక్కుమాలిన మొర ఆలింపల్ ప్రపుణ్యాత్మకుల్. ఏ రూపంబున దీనిగిల్తు, ఇది అది కాదు, ఇది ఇది అంటే దగ్గరుంది, పట్టుకొని ఉంది. దీన్ని గెలవాలంటే మార్గం ఏంది? స్వశక్తిని ప్రయోగించి 1000 సంవత్సరాలు పోరాడాను, స్వశక్తి అంతా శిథిలమైపోయింది. ఇంకా నా బలము దీని ముందు చాలదు, తేలిపోయింది. అందుకు నేను మేను రెండుగాంచర గురు ఖడ్గమూచే నేను మేను రెండు దృంచరా. నేను మేను రెండుగాగా ఉన్నది ఉన్నట్లయుండు కన్నవారు ఎన్నలేక కిన్నులైరి మున్నుగనులు పరముదిలియా తరముగాదురా. పాపాత్ములకు పరముదిలియా తరముగాదురా. ఎవరికి తరం కాదు? పాపము మనసులో చోటు చేసుకుని ఉన్న వాళ్ళకు తరం కాదు. పరముదిలియా తరముగాదు పరమగురుడి సేవలేగా. హరిహర బ్రహ్మాది సురలు
గురుడే దిక్కని గొలుచుచుండ. సుబ్బదాస యోగేంద్రుల వారు జగద్గురు అయినటువంటి కాదర్ భగవాను గారి ముద్దు బిడ్డ. బద్వేలార్యుల కరుణ గలిగేరా, భ్రాంతులు రోయ గాథలన్నీ వీడిపోయేరా. బద్వేలార్యుల కరుణ చేత ద్వాదశాక్షరి సంధి జలసి. బద్వేలార్యుల కరుణ చేత ద్వాదశాక్షరి సంధి జలసి. సుబ్బదాసని సోడసిని సొంపుగా విడిపించెనట. సుబ్బదాసని సోడసిని సొంపుగా విడిపించెనట. పరముదెలియా తరముగాదురా. ఎలా ఆన్సర్ చేశాడు చూడు. గురువు ఇచ్చినది ఖడ్గము. ఆ ఖడ్గము ద్వారా నేను మేను రెండు దృంచరా. శరీరము నేను కాదు, జీవుణ్ణి నేను, ఈ రెండు దుంచాలన్నాడు. అందువల్ల నేను మేను రెండుగాగా ఉన్నది ఉన్నట్లే ఉంది. అది నేను కాదు, అది మేను కాదు. నేను మేను రెండు కాకుండా ఉంది. అది ఎప్పటికీ ఒక్కటిగా ఉంది. దాన్ని కన్నవారు ఎన్నలేక కిన్నులైరి మున్నుగనులు. దాన్ని ఎవరైతే తెలుసుకున్నారో ఆ మహాత్ములందరూ చేతులు కట్టుకున్నారు, తలదించుకున్నారు. కాబట్టి జీవుణ్ణి కంటికి కనపడకుండా కర్మ అనేది అలా పట్టుకొని ఉంది. కాబట్టి ఏ రూపంబునది నిగెళ్తూ ధ్యానంలో కూర్చో. ఏది నిన్ను ధ్యానంలోకి ఎక్కనివ్వకుండా, నిశ్చలంగా ఉండనివ్వకుండా నిన్ను కదిలిస్తూ ఉండేది ఏందది? అదే ముసలి. అది నిన్ను పట్టుకోను. నువ్వు సహస్రారానికి ఎక్కాలనుకుంటావు, సడాధారాలను భేదించాలని అనుకుంటావు, కానీ అది వెలుపలికి రానిది, నిన్ను పట్టుకోనుంది. కాబట్టి నువ్వు దాని నుంచి అది నిన్ను వదిలితేనే నువ్వు పైకి లేవగలుగుతావు. సహస్రారానికి ఎక్కడానికి, మూలాధారం ఓపెన్ అవ్వడానికి అది వదలాలా. అది వదలాలంటే భగవత్ శరణాగతిని పొందితే తప్ప నీవు స్వయంగా. నేను నిజంగా కూడా పండ్లు బిగబెట్టేవాడిని, పెదాలు కొరికేవాడిని, దీని కథ ఏందో చూడాలనుకునేవాడిని. ఏం చూసేదిలే. ఇవన్నీ పడి 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 అందుకే విగ్రహాన్ని పొలిచి కొడితే కానీ అది దాన్ని అది ముక్కు మొగం తయారవుతుంది. కానీ లేకపోతే ఈ విగ్రహము అయ్యో ఇది శ్రీరాముని బొమ్మ కదా, దీన్ని పొల్లిస్తే ఎట్లా, దీన్ని కొడితే ఎట్లా అనుకుంటే కొట్టకపోతే కుదరదు. అది ఇది శ్రీరాముని విగ్రహం, దీన్ని కొడితే ఎట్లా, ఇది కేశవానంద స్వామి గారి విగ్రహం కదా, దీన్ని కొడితే ఎట్లా అంటే కొట్టకపోతే కేశవానంద స్వామి గాడు కాబట్టి పడాల్సిందే, అందరికీ పడాల్సిందే దేపలో. ఆ విధంగా దీని నుంచి నువ్వు పడాలంటే నువ్వు భగవత్ శరణాగతి, అడియేం దాసుడు కావాలి. దాస్యత, పరిధీనుడై ప్రార్థించాలి. అక్కడనే ఉంది పాయింట్. కానీ నేను దీని కథ ఏందో చూడాలని నీలుకొని కూర్చున్నావు అనుకో, ఓర పొలయని ఎట్లా వాళ్ళు ఎంతమంది చూసిన. విశ్వామిత్రుడు ఎట్లా వాడు 3 పొలికలు వేసినాడు. నువ్వేంది 10,000 సంవత్సరాలు తపస్సు చేసినాడు. నీ ఆయుష్ ఎంత? మహా అంటే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లోనే అన్నీ అయిపోతున్నాయి నీకు. ఏమి ఎన్ని వందలు అయితే 10,000 అయ్యేదే. ఒక చోట 10,000 సంవత్సరాలు కూర్చున్నాడు, విఘ్నం కలిగింది కానీ లేచిపోయి ఇంకొక చోట 10,000 సంవత్సరాలు కూర్చున్నాడు. అక్కడ విఘ్నం కలిగిందని లేచిపోయి ఇంకొక చోట 10,000 సంవత్సరాలు. వాళ్ళ యోగశక్తి వాళ్ళు తీసుకునే అసలు గాలిలో ఉంది అమృతం. ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది అనుకోండి, ఆ మామిడి చెట్టు నుండి వెలువడేటువంటి గాలిలో మామిడి పండును తింటే ఏ విటమిన్స్ మనకు అందుతుందో అది వదిలే గాలిలో అది మనకు అందుతుంది.
గాలిని ఎప్పుడు ముక్కు నుంచి బయట రానివ్వకుండా, ముక్కు నుంచి వెలుపలికి రానివ్వకుండా అది భూమధ్యంలో మారుతుందండి. మారి ఎట్లయితే రైల్వే జంక్షన్లో వాడు ట్రాక్ మారుస్తాడు చూడండి, ఆ ట్రాక్ మారుస్తాడు. ఇది ఈ రూట్కి మళ్ళించాలి బండిని అనుకున్నప్పుడు ఆ ట్రాక్ను మారుస్తాడు, కాదు ఈ రూట్కి మళ్ళించాలనుకున్నప్పుడు ట్రాక్ను మారుస్తుంది. అలాగా సూర్యనాడు నడిచేటప్పుడు చంద్రస్వరంగాను, చంద్రస్వరం నడిచేటప్పుడు సూర్యస్వరంగాను అది ట్రాక్ మారుతుంది చూడండి. ఆ మార్పులు జరిగే చోట్లోనే ఆటించి అట్టే తిప్పుకుంటారండి వాళ్ళు శ్వాసను, అటించి అట్టే తిప్పుకుంటారు. అటువంటి వాళ్ళు కాలాతీతులు. వాళ్ళకు సూర్యనాడు నడవలేదనే దోషం కానీ, చంద్రనాడు నడవలేదనే దోషం కానీ, వారస్వరం నడవలేదనేటువంటి దోషాలు వాళ్ళ జోలికే బావు, వాళ్ళ జోలికి బావు. ఎందువల్లంటే వాళ్ళు కాలాన్ని శాసించగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు భూమధ్యంలో తిరుక్కొని అట్లే పోతారు. అలా పోగలిగినటువంటి యొక్క శక్తి ఎవడైతే సాధన బలముతో సమకూర్చుకుంటాడో వాడు గాలి నుండే తీసుకుంటాడు. అన్ని ఫలరసాదుల యొక్క సారాంశాన్ని గాలి నుండే తీసుకునేస్తాడు. అలాంటి శక్తి కలిగినటువంటి వాడు పవహరి బాబా. ఆయన 120 సంవత్సరాలు జీవించాడు. ఆ శ్వాసలను ఆ భూమధ్యంలోనే తిప్పుకోగలిగినటువంటి యొక్క సాధన ఎప్పుడు నీకు కలుగుతుంది అంటే, ఎక్కువగా కుంభకం ఎవడు చేస్తూ ఉంటాడో వానికి బయట నుంచి ఆహారం ఎక్కువగా పంపించాల్సిన అవసరం తగ్గుతుంది. తక్కువ ఆహారంతోనే ఎక్కువ శక్తిని సమకూర్చుకుంటుంది. ఇలాంటి ప్రజ్ఞ తన సాధనలో ఏర్పడినటువంటి వానికి మనస్సు ఆత్మాకృతి ధరిస్తుంది. శ్వాసలు వెలుపలికి పరిగెత్తే కొద్దీ మనస్సు కూడా దాంతో కూడా బయటకు కూడా పరిగెత్తేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వంటింట్లో పొయ్యి పెట్టి ఆ పొయ్యికి ఒక పైపు ఒకటి పెట్టాం పొగపోవడానికి. ఆ పొగ పోతుంది పైన గొట్టము, ఆ గొట్టం మీద పాత్ర పెడితే కూడా వంట ఆడ కూడా ఉడికిపోతుంది. అంత హీట్ పైన పోతూ ఉంది. అంటే పైకి పోతూ ఉండేది మంట పొగ, అంటే మంట పొగ ఆకారాన్ని ధరించి పోతూ ఉంది. అలాగే శ్వాసలతో కలిసి మనస్సు కూడా పోతూ ఉంది. అది బయటికి ఎంత పోతుందో అంతలో మనస్సు కూడా పోతూ ఉంటుంది. అందువల్ల దాన్ని లోపల బ్రేక్ చేసే కొద్దీ మనస్సు కంట్రోల్ లేక వస్తూ ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఏ అభిప్రాయంతో దాన్ని ఉపాసిస్తావో ఆ అభిప్రాయానికి తగిన ఫలితమే ఇస్తుంది కానీ మోక్షం ఇవ్వదు. సంతానం కావాలని ఉపాసిస్తావా, దరిద్రం పోవాలని ఉపాసిస్తావా, ఆరోగ్యం బాగుండాలని ఉపాసిస్తావా, ఐశ్వర్యం కావాలని ఉపాసిస్తావా, ఏ ఉద్దేశంతో దానిని నువ్వు ఉపాసిస్తావో దానికి తగినటువంటి ఫలితాన్ని ఇస్తుంది కానీ అంతకు మించి ఇవ్వదు. ఏ ప్రతిఫలాన్ని వాంఛించకుండా కేవల భగవత్ శరణాగతిని ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాసిస్తే అన్నిటినీ ఇస్తూ మోక్షాన్ని కూడా ఇచ్చేస్తుంది. అన్నిటినీ నీవు జీవించి ఉన్నంత కాలము నీకు జీవిత కాలంలో నీకు ఏం కావాలనో వాటిని ఇస్తూ జ్ఞానాన్ని ఇస్తుంది, మోక్షాన్ని కూడా ఇచ్చేస్తుంది. అందువల్ల కోరి సాధన చేసేవాడు, కోరికలతో సాధన చేసేటువంటి వానికి కోరికల కాడికే ఇస్తుంది. ఆ కోరికలు కూడా ఎప్పుడు ఇస్తుంది తెలుసా? సీరియల్ ప్రకారం ఇస్తుందే కానీ అడ్డం దూరి ముందుగా ఇవ్వదు. సీరియల్ ఇంతకుముందు సీరియల్ అంతా ఉందే దాని వెనకాల ఇస్తుంది కానీ అది అప్పటికప్పుడే ఇవ్వదు. అందుకని ఈ విధంగా పట్టుకోనుంది ముసలి. అందువల్ల గజేంద్రుని ఒక్కడనే కాదు ముసలి పట్టుకొని ఉండేది, మనమలందరినీ కర్మ అనేటువంటి ముసలి పట్టుకొని ఉంది. కాబట్టి ఏ వేల్పు చింతిల్తూ ఏ దేవుణ్ణి చింతించాలి, ఏ దేవుడైతే నన్ను పట్టుకొని ఉండేటువంటి నాకు బంధకారణమైనటువంటి దీనిని ఏ దేవుడైతే విడిపించగలడు, ఎవ్వరు జీరుదువో అటు పోతా ఉండవు. రే నాయన నన్ను ఈ కర్మనే ముసలి పట్టుకునింది, రాండ్రా మీరందరూ దీన్ని ఇడిపించండిరా అని పిలవాలి అని అనుకుంటే
దీన్ని విడిపించగలిగిన సమర్థుడు ఎవడు కనపడలేదే. అఖిల వ్యాపార పారాయణులు లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొర ఆలింపన్ ప్రపుణ్యాత్మకు. దిక్కుమాలినటువంటి నా మొరను ఆలించకుండా ఉండేవాడు లేకపోతారా? నా మొరను ఆలకించేవాడు ఒకడు ఉండనే ఉంటాడు అని ఆలోచిస్తూ నానానేక పయోధముల్ వనములోనల్ పెద్ద కాలంబు సన్మానింపల్ దశలక్ష కోటి కరణీనాదుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక ఈ నీరాశ ఇటేల వచ్చితి భయం బిట్లో కదే ఈశ్వరా. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులతో హాయిగా అరణ్యములో విహరిస్తూ ఉన్నవాణ్ణి అక్కడ ఉండకుండా నీరాశ ఇటేల వచ్చితి, నీళ్లు తాగాలనేటువంటి భావంతో వచ్చాను, వచ్చి నీళ్లు తాగాను, తిరిగిపోకుండా నీళ్ళల్లోకి ఎందుకు దిగాను? దిగినా పో, కాసేపు ఆడుకొని వెళ్ళిపోకుండా అక్కడే వినోదాలను అనుభవించాలని ఎందుకు అనుకున్నాను? ఇదండి భగవంతుడు నీకు తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, పెట్టుకోవడానికి కొన్ని ఇచ్చాడు. అక్కడికి తృప్తిపడు. ఇంకా కావాలి, ఇంకా కావాలనుకుంటే, ఇంకా 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 అనుకుంటే మాత్రం తప్పకుండా తగులుకునేస్తావు. గజేంద్రుడు ఆ మొసలు నుండి విడుబడాలి. ఆ విడుబడడానికి అనేక మార్గాలను వెతుకుతూ ఉన్నాడు. అందుకేనండి ఇక్కడ మనం ఒక పాయింట్ కాడికి పోయి మళ్ళీ వెనక్కి వచ్చాం. భగవంతుడు ఇచ్చిన కాడికి తృప్తి పడకుండా ఆ ఇచ్చిన వాటిని ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనుకున్న వాళ్ళందరూ తగులుకుంటారు. మీరు చూడండి, జీవితంలో ప్రతి ఒక్కరికి ఆ పరిమితిని దాటి ప్రవర్తించినారా తగులుకునేస్తారు. వాళ్ళ హద్దు కాడికి వాళ్ళు జీవించాలి. హద్దును దాటితే తగులుకుంటారనేది మనకు గజేంద్ర మోక్షం చెప్తుంది ఇక్కడ. కాబట్టి అయితే ఆయన అదృష్టం ఏంటంటే ఈ బాధలు తీవ్రమైనప్పుడు బాధల నుంచి బయట పడలేను అనే డౌట్ ఆయనకు వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థించినాడు. ఇదండి అదృష్టం. ఎవ్వని చేజినిల్చు జగము ఎవ్వని లోపల నుండు లీనమై యౌవని యందుడిల్దు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరు నే శరణంబు వేడదన్. చూసారా, గజేంద్రునికి ఎవరు నేర్పించారండి? భగవంతుడు ఇక్కడున్నాడని, ఆయన్ని ఇలా ఉపాసించాలని లేదు. సాధనపరుడైనటువంటి వానికి తన అంతరాత్మే షడాధారములను భేదించే ఉపాయము. షడాధారములు భేదింపబడిన తరువాత విఘ్నేశ్వరుని దర్శించిన తరువాత, బ్రహ్మదేవుని దర్శించిన తరువాత, విష్ణుదేవుని దర్శించిన తరువాత, పరమేశ్వరుని దర్శించిన తరువాత, జీవుణ్ణి దర్శించిన తరువాత, ఆదిపరాశక్తిని దర్శించిన తరువాత, సద్గురుదేవుని దర్శించేటువంటి ఉపాయాలన్నీ కూడా సాధన బలమే అతనికి ఆ ప్రజ్ఞను నేర్పిస్తూ పోతుంది. అప్పుడు పుట్టినటువంటి లేగదూడకు మీ అమ్మ దగ్గర ఆ పొదుగులో పాలు ఉన్నాయి, నువ్వు పోయి తాగు అని మనం చెప్తే మన భాష దానికి అర్థం కాదు. దాని లోపల ఆకలి బాధ, ఆ ఆకలి బాధ వెతికేటట్లు తన మైండ్లో ఆలోచన శక్తిని రిలీజ్ చేస్తుంది. అది వెతుకుతుంది.
ఆ వెతికి దానంతట అదే పోయి ఆ తల్లి యొక్క రొమ్ము పట్టుకుంటుంది. చూడండి, మనం చెప్తే అర్థమవుతుందా దానికి? మన భాష దానికి అర్థం కాదు. దాని ఆకలే తన అంతరాత్మలో ఆకలిని తీర్చుకోవడానికి తగిన ఉపాయం నేర్పించి తల్లి దగ్గరకు పంపించి రొమ్ము పట్టించి ఇలా పీల్చుకో, ఇలా నొక్కు, ఇలా గుద్దు, ఇలా తాగు అని అంతరాత్మ చెబుతుంది. సాధకునికి అంతరాత్మ యోగ ప్రయాణాన్ని అట్లా నేర్పిస్తుంది. సాధన లేనటువంటి వానికి ఆ ప్రజ్ఞ రాదు. కాబట్టి గురువు అంతర్యామి, అంతరాత్మ రూపుడై ఉన్నటువంటి యొక్క గురువు ద్వారా సలహాను అందుకోవాలా. ఆయన బయట వాక్రూపములో చెబుతూ ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకొని, ఒకవేళ బయట ఆయన ఏమి మాట్లాడలేదనుకోండి, మాట్లాడకపోయినప్పటికీ లోపల ఆయనతో మాట్లాడేది నువ్వు అలవాటు చేసుకో. ఇది కేశవానంద యోగిచంద్రుల వారు ప్రత్యేకంగా నాతో ఏ విషయాలు కానీ మాట్లాడేవాడు కాదు. ఇద్దరమే కూర్చొని ఉంటే కూడా ఇద్దరం మౌనంగానే ఉంటాం. నేనేమి అడగను, స్వామి ఏం చెప్పడు, గమ్మను ఉంటాం. అప్పుడు నేనేమనుకుంటానంటే, స్వామి గారు నాకు ఏమీ చెప్పలేదు, ఇప్పుడు ఏమైనా కొన్ని యోగ రహస్యాలు చెప్పచ్చు కదా అని నేను ఎప్పుడైనా మనసులో నాకు ఒక ఆలోచన వస్తే వెంటనే నాకు ఇంకొక ఆలోచన ఏమొస్తుంది అంటే, ఇప్పుడు స్వామి ఎట్లున్నాడో అట్లుండేది నేర్చుకో, అదే వస్తుంది ఆన్సర్ అని చెప్తుంది నాకు మనసు. స్వామి ఎట్లున్నాడు ఇప్పుడు, అట్లుండేది అలవాటు చేసుకో, దానికి అదే వస్తుంది. మాట్లాడితే కొన్ని తెలుస్తాయి, మాట్లాడకపోతే అన్నీ తెలుస్తాయి. మాట్లాడితే కొన్ని తెలుస్తాయి, మాట్లాడకపోతే అన్నీ తెలుస్తాయి. అందువల్ల నీకుగా స్పెషల్గా నీ లోపల ఆయన ఎప్పుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మీరందరూ నాతో వచ్చి మాట్లాడాలంటే ఒకరి తర్వాత ఒకరు సీరియల్ ప్రకారం మాట్లాడాల్సిందే. అందరూ ఒకసారి మాట్లాడిందంటే ఏమైపోతుంది, అది కొత్త నీళ్ళ కప్పలు వచ్చి అన్నీ కొట్టుకున్నట్లు అయిపోతుంది. అందరూ మాట్లాడడానికి కుదరదు, ఒక్కొక్కరే మాట్లాడాల్సి ఉంటుంది. అలా కాదు, అంతరంగంలో మీకు స్పెషల్గా నీకు సపరేట్గా అందరిలో అన్ని రూపాలు ధరించుకుని అందరిలో కూర్చొని ఉండా, అట్లా మాట్లాడండి, నేను అందరితో మాట్లాడతా. అది కదా నేర్చుకోవాల్సిందే. ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై. ఇప్పుడు మన తాత మన ముత్తాతలు వీళ్ళంతా లోపలికి పోయినారు, మనం మాత్రం ఇప్పుడు బయటకు వచ్చినాం. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై. ముందు వచ్చిన వాళ్ళంతా లోపలికి పోయినారు, వెనుకొచ్చిన వాళ్ళంతా బయట ఉండారు. వీళ్ళు మళ్ళీ లోపలికి పోతారు, ఆడుండే వాళ్ళు మళ్ళీ బయట వస్తూ ఉంటారు. ఇది చక్రంలో తిరుగుతూ ఉన్నారు. అందుకే చక్రము ఒక పక్క భూమిని ఆనుకొని ఉంటుంది, ఒక పక్క ఆకాశాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ కింద ఉన్నటువంటిది పైకి తిరుగుకుంటుంది. కింద ఉన్నది పైకి తిరగాలంటే పైనుండేది కిందికి రన్ అయితేనే, పైనుండేది కిందికి వస్తేనే కింద ఉండేది పైకి పోతుంది. ఇలాగ కాలచక్రంలో తిరుగుతూ ఉన్నారు. ఈ అందుకే చక్రం అనేది గురువు నీకు పట్టించింది. కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిరుగుతూ ఉండదు చక్రాన్ని. ఈ చక్రాన్ని పట్టుకున్నట్లయితే చక్రము నుంచి తప్పించుకునే అవకాశం కలుగుతుంది. ఈ చక్రాన్ని పట్టుకోకుండా ఉండేవాళ్ళు చక్రమునకు ఆధీనములో పడి తిరుగుతూ ఉంటారు. చక్రాన్ని ఎవడైతే పట్టుకుంటాడో వాడు చక్రాన్ని దాటుకుంటాడు. అందుకు ఆయన కాలచక్రాన్ని పట్టించాడు గురువు. ఆ చిన్న వాక్యంలో ఎంత ఉందిరా స్వామి ఆయన చెప్పింది. అందుకే ఆయన ఇంతలో అంతా తెలిపేనే, ఇంతలోనే ఇంత చెప్పాడా. అది ఎవ్వని లోపల నుండు లీనమై. లీనం అంటే జగత్తు ఆయనతో కలిసిపోతా ఉంది. సంకల్పము ఎట్లా వెలువడుతుందో సృష్టి అట్లా వెలువడుతూ ఉంది. ఇలాగా మనము ఎన్నిసార్లు భగవంతుని సమీపానికి వెళ్ళినా, ఆయన నుంచి మళ్ళా తిరిగి సృష్టిలోకి వచ్చిన, ఆయన సాయుధ్యానికే వెళ్ళి మళ్ళా ఆయన చేత రచింపబడినటువంటి సృష్టిలోకి ఎన్నిసార్లు ఇలా తిరుగుతూ ఉన్నా కానీ తల్లి ఒడిలోనే కూర్చొని ఉండి కూడా పిల్లాడు ఆడ కనపడే ఆట బొమ్మ కావాలని ఏడుస్తాడు. ఒరే నీ పాసుగాల, నీకు ఆకలి అయితే పాలు తాగడానికి అక్కడే ఉన్నాయి ఆ తల్లి యొక్క రొమ్ముల్లో పాలు.
ఏమి ఆ పాలు తాగొచ్చు, హాయిగా అమ్మఒడిలో పడుకోవచ్చు. నిద్ర వస్తే పడుకోవడానికి అక్కడే నీకు మంచి బెడ్ లాగా ఉంది తల్లి ఒడి. ఆకలి అయితే తినడానికి అక్కడే అమృతం లాంటి పాలు ఉన్నాయి. ఇంకేం కావాలి? ఈ రెండింటిని ఇసిపెట్టి ఆడుండే బొమ్మ కావాలని ఏడుస్తాడు. అట్లాగా అట్లాగా మనము ఈ లోకానికి వచ్చిన ఆయన సృష్టిని తెలుసుకోలేకపోతున్నాము. ఈ లోకంలో నుంచి శరీరాన్ని వదిలేసినా ఆయన తెలుసుకోలేకపోతున్నాము. ఎక్కడా ఆయన తెలుసుకోలేకుండానే తిరుగుతూ ఉన్నాము. కాబట్టి తెలుసుకోవాలి. ఆన్సర్ అంతా ఒకే పద్యంలోనే ఉంటుంది పరిపూర్ణంగా. కానీ కొన్ని ఉదాహరణలు మార్చి మార్చి చెబితే ఈ పాయింట్లో అర్థం కాని వానికి ఇంకొక పాయింట్లో అర్థమవుతుంది, ఆ పాయింట్లో అర్థం కాని వానికి ఇంకొక మోడల్లో చెప్తే వానికి అర్థమవుతుంది. ఇట్లా మోడల్ మార్చి చెప్పడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్లో అర్థమవుతుంది అంతే. అందుకోసం ఇంత చెప్పాల్సి వస్తాము, లేకపోతే ఒక వాక్యమే సరిపోతుంది. ఇండైరెక్ట్గా చెప్తాడు చూడండి ఇక్కడ. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు ఉభయముతానై సకలార్థ సాక్షియగు నై అకలం కొని ఆత్మమూలు నర్దిదలంతు. ఈ జగత్తునంతటినీ వెలికి పంపిస్తున్నవాణ్ణి నేనే, జగత్తునంతటినీ లీలగా నడిపిస్తూ ఉన్నవాణ్ణి నేనే, ఈ జగత్తునంతటినీ తనలో అవలీలగా నీళ్లు మిరింగినంతకంటే సులభంగా తనలో కలుపుకుంటూ ఉన్నవాణ్ణి కూడా నేనే అని జ్ఞాని తెలుసుకుంటాడు. జ్ఞాని నేను జీవుణ్ణి కాదు, నేను బద్ధుణ్ణి కాదు, నాకు ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ జన్మలు ఉన్నాయి అనుకోవడం, కర్మలు ఉన్నాయని అనుకోవడం అంతా భ్రాంతే. నిజంగా నాకు ఇంతకుముందు కర్మలు లేవు. ఇందాక చెప్పుకున్నాం కదా, కర్మలు అనేటువంటి ఉండాయని అనుకున్న వానికే ఇవి ఉన్నాయి. కానీ వాటి క్లియరెన్స్ అర్థమైపోయిందంటే బంధము సీరియల్ పూర్తిగా ఎగిరిపోయింది, అంతే, డిలీట్ అయిపోతుంది అంతే. ముందు జన్మాలు లేవు, అంతకుముందు జన్మాలు లేవు, అంతకుముందు జన్మాలు లేవు, ఆగామి సంచిత ప్రారంధాలు అనేటువంటివి జ్ఞానికి లేనే లేవు. అందువల్ల జ్ఞాని విదేహి, విలక్షణుడు. అన్ని శరీరాల్లో ఇది ఒక శరీరం తిరుగుతూ ఉంటుంది భూమి మీద, అంతే, వాళ్ళ లెవెల్ వేరే. అందువల్ల ఈ స్థితి మీకు అందరికీ ఉంది, మీరందరూ ఆ స్థితి కలిగిన వారే. కానీ మీ మనస్సు ఆ స్థితిని అందుకోగలిగినటువంటి కెపాసిటీలో లేదు. ఆ లేకపోవడానికి కారణం యోగహీనతే. అందువల్ల ఆ యోగాన్ని మీరు అనుసరించినట్లయితే మీకు ఆ శక్తి, ఆ కెపాసిటీ వస్తుంది. ఆ కెపాసిటీ రావాలంటే యోగ మార్గాన్ని అనుసరించాలి, తప్ప వేరే మార్గము లేదు. అసలు ఇస్తే వచ్చేడుగా ఉంటే నాకంటూ నేను ఏం పెట్టుకొని మొత్తం మీకు ఇచ్చేస్తా. నాకేం కావాలి నాయనా? నాకు మీరందరూ బాగుంటే నాకు చాలు. మీరు నాకు కావాలి, కానీ నాకు కావాల్సింది ఏమి లేదు. ఒక పాయింట్ చెప్తా చూడు. నీకు బాగా సైకిల్ దొక్కేది వచ్చు, ఇంకొకరికి రాదు సైకిల్ దొక్కేది. నీ అనుభవం వానికి ఇచ్చే సుతం. ఒరే, నువ్వు ఎందుకు అనవసరంగా పడిపోతావు? నాకు బాగా వస్తుంది, నేను హ్యాండిల్ కూడా పట్టుకోకుండా నేను నడపగలుగుతాను సైకిల్ను, అంత బ్యాలెన్స్ నా దగ్గర ఉంది, కాబట్టి నా బ్యాలెన్స్ నీకు ఇస్తూ ఉండాలని చెప్పి ఈ సుతానికి నీ వల్ల అవుతుందేమో. అది కుదరదు. చెప్పచ్చు నువ్వు, ఒరే నడుము కులికిచ్చగాకు, హ్యాండిల్ తిప్పగాకు, మెల్లగా మెల్లగా ఇట్లా సలహా చెప్పచ్చునే. కానీ వాని తంటాలు వాడే పడాలి. వాడే పడి లేసి మోకాలు తగిలించుకొని 4 సార్లు పడితే వానికి అది కుదురుతుంది. అట్లా రావాలనే కానీ ఇది ఒకరి అనుభవాన్ని ఒకరికి ఇచ్చేదానికి అది వస్తువు కాదు. ఒక సామాన్యమైనటువంటి అనుభవాలే ఒకరికి ఇవ్వలేనప్పుడు బ్రహ్మానుభవం ఇంకొకరికి ఎట్లా ఇవ్వడానికి కుదురుతుంది చెప్పు? అందువల్ల శిష్యునికి ఇంత చెప్పాల్సి వస్తుంది. సకలార్థ సాక్షి మా గురువు గారు, రేయ్
అరే రమణారెడ్డి ఇట్రారా, భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, ఇదిగో ఈ అగ్గిపెట్టెలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, సూది మన మోపన సందు లేకుండా జగమంతా ఉన్నాడని కదా భగవంతుడు. మరి ఈ పుష్పం ఎంత ఉంది, ఇది చూడు, ఇది సూది మన మోపినంత కాదు, ఎంత ఆకారం ఉందో చూడండి. ఇంత దాంట్లో భగవంతుడు లేడా, ఉండాడు. ఉంటే ఎలా ఉన్నాడు చెప్పురా అని అగ్గిపెట్టి ఉండింది ఆడ. అగ్గిపెట్టి అవన్నీ ముందర వేసాడు. వేసి అగ్గిపెట్టి ఆయన ఎత్తుకున్నాడు, ఇట్లా ఇట్లా చూసినాడు, అది పెట్టేసి ఇంకా అక్కడ ఒక కఠినమైన మాటను కూడా ప్రయోగించాడులేండి. అధికారం కావాలంటే అధికారం, చెప్పింది అనుసరించరా, నీకు మిగతాటన్నీ నీకెందుకు అనే మాట అన్నాడు. కాబట్టి నీ అనుభవంతోనే నేనేం చెప్పాను ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవడానికి నీకు పుట్టరాని బుద్ధి పుట్టింది కాబట్టి ఈ జన్మలో నీకు అది కుదరదురా, ప్రయత్నం చేయి అనేసారు స్వామి. కాబట్టి ప్రతి శిష్యుడు కూడా గురువు అనుగ్రహించినటువంటి ఆ యోగ సూత్రాన్ని దాసానుదాసుడై అనుసరించాలి తప్ప ఇతరత్ర ఆలోచనలు ఎవ్వరికి కూడవు, తగవు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆ మహాత్ముని సేవించి తరించడమే మనకందరికీ కర్తవ్యమై ఉంటుంది. అప్పుడు స్వామిగారు ఆ అగ్గిపెట్టెని తీసుకొని దీంట్లో శబ్దం ఉంది, శబ్దం ఉంది చూడు, ఆ శబ్దమే ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది, ఇప్పుడు శబ్దంగా ఉంది. శబ్ద బ్రహ్మము, నిశ్శబ్ద బ్రహ్మము. ఆ ధ్వని కలగడానికి ప్రయత్నం అవసరం. ప్రయత్నిస్తే ధ్వని వస్తుంది, ప్రయత్నం చేయకపోతే నిశ్శబ్దము ప్రతిష్ఠింపబడి ఉంటుంది. నిశ్శబ్దము శబ్ద స్వరూపాన్ని ధరిస్తూ ఉంది, శబ్దము నిశ్శబ్ద స్వరూపాన్ని ధరిస్తూ ఉంది. నిశ్శబ్ద బ్రహ్మం ఉచ్యతే. నోరు మూసుకొని ఉండేది నేర్చుకో, అన్నీ వస్తాయి. పోరాడేశాను. ఇలాంటివి కోకొల్లలు జరిగాయి అనుకోండి, అవన్నీ సభాముఖంగా చెప్పేవి కావు. అవి ఒక మెతుకు పెట్టుకుంటే మిగతా అన్నీ ఉడికింటాయని తెలుసుకోవాలి.